నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. దేశంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీజేపీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. మీ వల్ల కాలేదంటే మీరు అని చెప్తా ఉన్నారు, లేదు లేదు మీ వల్లనే కాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఏంది డీలిమిటేషన్ అంటే ఏంది, మహిళా బిల్ అంటే ఏంది, ఈ రెండింటికి లింకు పెట్టడం వల్ల ఎందుకు వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది, ఈ విషయం ఇట్లా ఉంటే మరొక పక్క దళిత క్రైస్తవుల అంశం కూడా చాప కింద నీరులాగా బాగుతా ఉన్నది. వాళ్ళ అన్ని క్రైస్తవ సంఘాలు కూడా ఏకమైతా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఈ సామాజిక అంశాల పట్ల. మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్ గా మనం ఆ వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మనం కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం డీలిమిటేషన్ గురించి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి వెళ్లే ముందు డీలిమిటేషన్ అంటే ఏంటి సార్? అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఏంటి దాని డీటెయిల్స్? 10 ఏళ్ళకు ఒకసారి మనకు జనాభా లెక్కలు వస్తాయి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత పెరిగిన జనాభా ప్రకారంగా రిజర్వేషన్ల శాతం పెరుగుతుంది. ఎవరికి? ఎంపీల సంఖ్య కానీ ఎమ్మెల్యే సంఖ్య కానీ. ఓకే, సో దాన్ని డీలిమిటేషన్ అంటారు. అంటే పెరిగిన జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లను పునర్విభజన చేయడాన్ని డీలిమిటేషన్ అంటారు. దానికి ఒక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్లో 3 సభ్యులు ఉంటారు. వాళ్ళు తీసుకున్నదే ఫైనల్ డిసిషన్. సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడానికి లేదు, అంత పవర్ఫుల్. అన్ని పవర్స్ ఇచ్చారు దానికి, ఆ కమిషన్కు. సో దాన్ని డీలిమిటేషన్ అంటారు. సో డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సౌత్ ఇండియా వాళ్ళు అనేది ఇక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే డీలిమిటేషన్ ఎందుకు వచ్చిందంటే దానికి ఇవాళ కాంగ్రెస్ నువ్వు తప్పు చేసినావు అంటే ఇద్దరు దొంగలే నా దృష్టిలో. ఎందుకంటే యాక్చువల్గా ఈ దేశంలో మొదటి రాష్ట్రాల విభజన కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. అప్పుడేం జరిగింది? ఒక రాష్ట్రము 20 కోట్ల జనాభా, ఒక రాష్ట్రము 2 కోట్ల జనాభా, ఒక రాష్ట్రం 20 లక్షల జనాభా. ఇట్లా ఏమైపోయింది? ఈశాన్య రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు గాను, దక్షిణాది రాష్ట్రాలు మధ్యస్థ రాష్ట్రాలు గాను, ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలు గాను ఉండి దేశంలో ఏమైంది? అసమానతలు వచ్చేసాయి రాష్ట్రాల మధ్య. అంటే 80 ఎంపీలేమో ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, 17 ఎంపీలు తెలంగాణలో ఉంటాయి, తర్వాత మణిపూర్కి వస్తే 2 ఎంపీలు ఉంటాయి. ఇట్లా పోతే గోవా 1-2 ఉంటాయి. ఇట్లా పుదుచ్చేరి పోతే 1 ఎంపీ ఉంటుంది. అంటే అది ఒక రాష్ట్రమే, ఇది ఒక రాష్ట్రమే, ఇది ఒక రాష్ట్రమే. మరి ఈ దేశంలో ఏ రాష్ట్రం డామినేట్ చేస్తుంది? 80 ఎంపీలు ఉన్నది చేస్తుంది అంతే. సో 80 ఎంపీలు ఉత్తరప్రదేశ్లో ఉంటే మిగతా కేరళకు వచ్చేసరికి 20 ఎంపీలు. మరి ఎవరు డామినేట్ చేస్తారు? 17 ఎంపీలు తెలంగాణకు వచ్చేసరికి. సో కాబట్టి ఎవరైతే అత్యధిక ఎంపీలు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలలో కలిపితే అధికారం వచ్చేస్తుంది వాళ్ళకు. అంతే, 4 స్టేట్ చాలు వాళ్ళకు. అధికారం వాళ్ళకే ఉంటుంది, పర్మనెంట్ అధికారం ఉంటుంది. మళ్ళా దక్షిణ రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అలాగే ఈశాన్య రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ 10 ఏళ్ళకు ఒకసారి డీలిమిటేషన్ అనేది ఒక చాకు మాత్రమే. మొదటి రాష్ట్రాల విభజన కమిషన్ ఏదైతే ఉందో ఆ విభజన కమిషన్ అశాస్త్రీయంగా రాష్ట్రాలు విభజించింది కాబట్టి ఈరోజు ఈ సమస్య. సో ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం ఏం చేసింది ఇందిరాగాంధీ గారు? 71 ఏం చేసిందంటే ఫ్రీజ్ చేసి పడేసింది. అంటే పునర్విభజన అనేది చేయలేదు, 25 ఏళ్ళు ఫ్రీజ్ చేసి పడేసింది. అంటే 25 సంవత్సరాల దాకా డీలిమిటేషన్ ఉండదు? లేదు, డీలిమిటేషన్ లేదు. ఓకే. సో జనాభా లెక్కలు ఉంటాయి, సీట్లు పెరిగాయి. తర్వాత మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్ 2001లో వాజ్పేయి ప్రభుత్వం ఏం చేసింది? మళ్ళీ 25 ఏళ్ళు పొడిగించింది, ఫ్రీజ్ చేశారు. అప్పుడు ఏమైంది? 2026 వరకు ఫ్రీజ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? ఆ ఫ్రీజ్ని ఎత్తేసి జనాభా లెక్కలు చేద్దామంటారు. సో ఇప్పుడు జనగణన స్టార్ట్ అయింది. సో జనగణన స్టార్ట్ అయ్యి కంటే ముందే వీళ్ళు ఏం చేశారు? 2011 జనాభా లెక్కల ప్రకారంగా మహిళా బిల్లును తీసుకొచ్చి దాంతోపాటు డీలిమిటేషన్ కూడా చేస్తాము 2011 జనాభా లెక్కల ప్రకారమే అని వీళ్ళొక ముడిపెట్టిండు. ఓకే. యాక్చువల్గా మహిళా బిల్లు వేరు, డీలిమిటేషన్ వేరు. మహిళా బిల్లు అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది 2023లోనే ఆమోదమైంది. దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళేం చేశారు? మహిళలు అయితే సెంటిమెంట్ కాబట్టి, మహిళా బిల్ అయితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే వద్దన్నారు కాబట్టి దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టారు. పెట్టి అప్పుడు ఏం చేశారు? 2011 జనాభా లెక్కల ప్రకారంగా మేము 50% సీట్లు పెంచుతాం. అంటే మీకు 50% ప్రతి స్టేట్కి పెరుగుతుంది కదా, అప్పుడు నష్టం జరగదు. ఉత్తరాదికి కూడా 50% పెరుగుతుంది, దక్షిణాదికి 50% పెరుగుతుంది. కాబట్టి ఎవరికి నష్టం జరగదు కదా, సీట్లు పెరుగుతానే కదా అని చెప్పి మనకు ఒకటి ఆశలు పెట్టారు. కానీ ఇక్కడ ఒకటి సార్, 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే ఇది ఇప్పుడు 2026 సంవత్సరం. దానికి దీనికి తేడా చూసినా కూడా ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ 15 సంవత్సరాలలో జనాభా పెరిగిందెంత, తగ్గిందెంత,
సచినోడు ఎంత బతికినోడు ఎంత అనేది మళ్ళీ ఫ్రెష్ గా లెక్కలు ఉంటాయి కదా. సో మరి ఈ జనాభా లెక్కల ప్రకారం తీసుకోకుండా 2011 ఎందుకు ప్రాతిపదికన తీసుకుంటున్నారంటే? ఎందుకంటే ఇప్పుడు ఈ జనాభా లెక్కలు కనుక ఒకవేళ తీసుకుంటే ఇది అప్రూవల్ అయ్యేసరికి 3 ఏళ్ళు పడుతుంది. ఓకే, ఈ అప్రూవల్ కావాలి, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలి. సో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రాష్ట్రంలో మా జనాభా తక్కువ వేసినాం, మా జనాభా తక్కువ వేసినాం అని పెద్ద లొల్లి స్టార్ట్ అవుతుంది. తర్వాత రిజర్వేషన్లు మారుతాయి. ఓకే, జనాభా పెరిగిన తర్వాత ఈ ఎస్సీల జనాభా ఏదైనా పెరిగింది అనుకో వాడికి రిజర్వేషన్ షిఫ్ట్ అయిపోతుంది. అట్లా రిజర్వేషన్లు పెరిగితే రిజర్వేషన్ల సంఖ్య పెరుగుతుంది. మొత్తంగా అల్లరి అయితే స్టార్ట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీలు కానీ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ కూడా పెడదాం అన్నదిగా. దాంతో ఉమెన్ రిజర్వేషన్లు 33% సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ రేపు ఈ జనాభా పెరిగిన తర్వాత ఆ రిజర్వేషన్లు పెట్టేటప్పుడు ఉమెన్ చాలా మంది మగవాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు. నా కాన్స్టిట్యూన్సీ పోయిందనుకో నువ్వు కూడా, నీ కాన్స్టిట్యూన్సీ పోయిందనుకో నువ్వు కూడా. అట్లానే ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ పోయి ఇది ఓసీ అయిందనుకో ఎస్సీ ఓడు కూడా అక్కడ. ఇట్లా మొత్తంగా అల్లర్లు జరుగుతాయి. జరిగి అది సెటిల్ అయ్యేసరికి 5-10 ఏళ్ళు పడుతుంది. ఓకే, సో దాంతో ఏమైతే 2026 అనుకున్నది 2029లో చేద్దాం అనుకున్నది కాస్త 2034 పోతుంది. ఇప్పుడు 11 అనుకో ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. ఏది జనాభా లెక్కలు. ఓకే, సో దాంతో ఏమైంది సీట్లు పెంచుకుంటారు అంతే. సీట్లు పెంచుకొని అటు మహిళలకు కూడా 33% ఇచ్చుకుంటా ఎక్కడెక్కడ సీట్లు అయితే పెంచుతాయి, పెరిగిన సీట్లు మహిళలకు ఇచ్చేస్తారు. ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పెంచిన సీట్లు మహిళలకు ఇచ్చేస్తారు. ఓకే, కాబట్టి అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. నీకు నీ సీట్ నీకే ఉంటుంది కదా భయ్, పెంచిన సీట్ కదా మేము మహిళలకు ఇచ్చినాం అంటారు. సో కాబట్టి అట్లా బీజేపీ కూడా లాభం జరుగుతుంది. ఆ రకంగా అబ్జెక్షన్ ఉండదు. సో ఈజీ ప్రాసెస్ అయిపోతుందని ప్లాన్ చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. ఎందుకు బెడిసి కొట్టింది అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే అఖండ భారత్ నిర్మాణం చేయాలని బీజేపీ ప్లాన్. అఖండ భారత్ అంటే ఒకసారి ఈ 2011 జనాభా లెక్కల ఆధారంగా వీళ్ళు డిలిమిటేషన్ చేసేసి దాని ఏం చేస్తారు. అప్పుడు ఇప్పుడేమో మనము పెరిగిన జనాభా అధికారంగా 10 ఏళ్ళకు ఒకసారి పెంచుకోవాలన్నది. ఇప్పుడు 10 ఏళ్ళు తీసి పడేస్తారు. 10 ఏళ్ళు అనే ఆప్షన్ తీసి పడేసి ఏం చేస్తారు దాన్ని ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ ఆక్రమించారు. నేపాల్లో ఎన్ని సీట్లు ఉంటాయో ఎంపీ సీట్లు అని కలిపేస్తారు ఇలా. అర్థమైందా? తర్వాత భూటాన్ ఆక్రమిస్తారు. ఓకే, అట్లా మొత్తం ఈ ఆఫ్ఘనిస్తాను, భూటాను, నేపాల్, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నింటినీ ఆక్రమించేసి కలిపేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఇంకో విషయం, ఇందాక మీరు మాట్లాడింది కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన కావచ్చు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జిఎస్డిపి ప్రకారం మన సీట్ల పెంపు జరగాలి. ఒక 50%లో 25% మీరు అన్నట్టు మీరు చేసుకోండి, ఇంకో 25% ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ వాటా పోతుందో ఆ రాష్ట్రం తరఫున చేసుకోండి అన్నారు. అది వాళ్ళు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడిందే కరెక్ట్ అయింది, ఆయన వాదనే కరెక్ట్ అయింది అని చెప్పేసి మాట్లాడుతారు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఆయన వాదన ఇక్కడ కరెక్ట్ అయింది. ఇప్పుడు జిఎస్డిపి ప్రకారంగా జరగలేగా, ఆగింది. ఇప్పుడు దాన్ని ఎందుకు ఆగింది అంటే ఈ జిఎస్డిపి ప్రకారం కోసం ఆగలేదు. అది ఎందుకు ఆగిందంటే ఇవాళ రాహుల్ గాంధీ చాలా క్లియర్గా చెప్పిండు, మీరు ఈ దేశంలో ప్రధానమంత్రి అనే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి అధ్యక్ష తరహా పరిపాలన తేవాలనుకుంటున్నారు అమెరికా లాగా. సో అంటే అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు మీరు. అలాగే మొత్తం అఖండ భారత నిర్మాణం చేయాలనుకుంటున్నారు మీరు. అంటే ఇవాళ అఖండ భారత్ అనేది మనకు లేదు యాక్చువల్గా. కానీ మోడీ ఏం చేశాడు, ఆయన మొత్తం పార్లమెంట్ కట్టేటప్పుడే సంఖ్య అన్లిమిటెడ్ కట్టేశాడు. చూసారు మీరు, అక్కడ అఖండ భారత్ బొమ్మ పెట్టాడు. అంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అన్నట్టు. ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఏంది, అఖండ భారత నిర్మాణం చేయాలి. అఖండ భారత్ నిర్మాణం చేయాలంటే ఏం చేయాలి, నేపాల్ కలుపుకోవాలి, పాకిస్తాన్ కలుపుకోవాలి, బంగ్లాదేశ్ కలుపుకోవాలి, భూటాన్ కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటేనే అఖండ భారత్ అవుతుంది. కలుపుకోవాలంటే ఏం చేయాలి, వాటి మీద యుద్ధం ప్రకటించాలి. యుద్ధం ప్రకటించి వాటిని ఒడగొట్టి ఆ సీట్లను మనం అది చేసుకోవాలి. సో రేపు మోడీ ప్లాన్ అంతే ఏంటంటే అది చేయాలంటే ఏం చేయాలి, ఈ దేశంలో మెజారిటీ ఉండాలి. ఈ దేశంలో మెజారిటీ ఉండాలంటే ఆయన ఏం చేసిండు, ఫస్ట్ మహిళా బిల్లుతోని ఈ డీలిమిటేషన్ ఓకే చేసుకొని సీట్లను అన్లిమిటెడ్గా పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడే సీట్లను తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనే నిబంధన పెట్టుకొని, అట్లాగే జమిలీ ఎన్నికల చట్టం కూడా రాబోతుంది త్వరలో. సో జమిలీ ఎన్నికల చట్టాన్ని కూడా రేపు ఈజీగా ఆమోదించేసుకొని రేపు అధ్యక్షత మొత్తం కంప్లీట్గా జమిలీ ఎన్నికల తర్వాత కంప్లీట్ ప్యూర్ మెజారిటీ వాళ్ళకే వచ్చేస్తాయి. అన్ని రాష్ట్రాలలో వాళ్ళే అధికారికి వచ్చేస్తారు. ఎందుకంటే 33% మహిళలకు సీట్లు ఇస్తున్నారు, ఆ సీట్లు వీళ్ళకే వస్తాయి. సో అట్లా మొత్తంగా దేశంలో దేశ ముఖ చిత్రాన్ని అంతా మార్చి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రద్దు చేసి అధ్యక్ష తరహా పరిపాలనకి వెళ్ళాలని మోడీ కుట్ర, ఆర్ఎస్ఎస్ కుట్ర, అది అఖండ భారత నిర్మాణం చేసుకుంటా. ఈ కుట్రను గమనించిన రాహుల్ గాంధీ ప్రతిపక్షాలకు ఏదైతే వాళ్ళ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వాములకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా దాన్ని వ్యతిరేకించారు. సో ఆ క్రమంలోనే ఆగిపోయింది.
డీలిమిటేషన్ బిల్లు, దానికి లింక్ పెట్టి మహిళా బిల్లు కూడా ఆపారు. ఓకే, ఫైనల్ గా సార్ ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి మహిళా బిల్లుకి సంబంధించి మన ప్రజలకు అర్థమయ్యే భాషలు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని తిడుతున్నారు, మీరే ఆపిరని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు లేదు లేదు మీరు ఇట్లా రెండు కలిపి పెట్టిన వల్ల మేము ఆపిన అంటున్నారు. అంటే చూసే సామాన్య ప్రజలకు ఏమీ అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్టబట్టే, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టబట్టే, అసలు ఎవరిది తప్పు ఏం జరిగింది అనేది ఒకటే ఒక మాటలో మన ప్రజలకు ఇద్దరిది తప్పే. అసలు డీలిమిటేషన్ ఆపడం అనే దాన్ని యాక్చువల్ గా ఇందిరాగాంధీ ఆపడమే తప్పు. ఎప్పుడైనా జనాభా పెరగాల్సిందే, ఎప్పుడైనా లెక్కలు చూడాల్సిందే. మళ్ళీ వాజ్పేయి ఆపడం మరీ తప్పు. అట్లా అంటే ఇవాళ వాళ్ళని అంటే వాళ్ళ పరిపాలన కొనసాగించుకోవడానికి వాళ్ళ జనాభా పెరిగినా కూడా సీట్లను పెంచకుండా అట్లే ఉంచారు. కాబట్టి అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇద్దరు తోడు దొంగలే. ఈ తోడు దొంగలు నమ్ముకుంటే దేశాన్ని సర్వనాశనం చేస్తారు. సో ఉత్తరాది ఆధిపత్యాన్ని పెంచుతారు, ఉత్తరాది సంస్కృతిని, ఉత్తరాది భాషను, హిందీ భాష, ఈ హిందుత్వ అనే హిందూ మతాన్ని, అలాగే ఈ హిందూ దేశం, ఈ మొత్తం ఈ ఎజెండాను వాళ్ళు అమలు చేయడానికి ఈ కుట్ర. దాంట్లో కాంగ్రెస్ భాగస్వామ్యమే, బీజేపీ కూడా భాగస్వామ్యమే. ఈ రెండు దొంగ పార్టీలే, ఈ ఉత్తరాది పార్టీలే, ఆ బ్రాహ్మణాధిపత్య పార్టీలే. కాబట్టి ఈ రెండు పార్టీలను అడగొట్టి ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా రావాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యము, నిజమైన సమైక్య భారతదేశం నిర్మాణం అవుతుంది. ఓకే, ఇక రెండో అంశాలకు పోయే ముందు, దళిత క్రైస్తవుల అంశం పోయే ముందు ఒకసారి చూద్దాము. తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆర్పిఐ అంటే ఈ ఎంతసేపు ఉన్న రాష్ట్ర పార్టీ వరకే పరిమితం అవుతుంది తప్ప మీరు ఎలక్షన్లో కానీ లేదా సభలకు కానీ సమావేశాలకు కానీ ప్రజలను చైతన్యపరచడానికి కానీ పోవట్లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ మీ మీద ఉన్నది. అసలు ఆర్పిఐ పార్టీ ఏం చేస్తా ఉన్నది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? 100% ఇప్పుడు మాది 300 వార్డుల పాదయాత్ర నడుస్తుంది. ఓకే, మన ఏప్రిల్ 14 స్టార్ట్ అయ్యింది, కంటిన్యూ అవుతుంది. మేము స్టార్ట్ చేసింది 6 నెలలు అవుతుంది. పార్టీ స్టార్ట్ చేసి ఇది 7-8 నెలలు అంతే. ఓకే, మేము స్టార్ట్ చేసిన కాంచెల్లి రాష్ట్ర పార్టీగా గుర్తింపు వచ్చేది మాకు, స్టేట్ పార్టీ, రిజిస్టర్డ్ పార్టీగా. ఇప్పుడు ఇంతవరకు చాలా పార్టీలు స్టార్ట్ అయినాయి కానీ స్టేట్ పార్టీ గుర్తింపు లేదు, చాలా పార్టీలకు రాలే. మాది స్టేట్ పార్టీగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తీర్మాన మల్లన్న మాకంటే ముందే పార్టీ స్టార్ట్ చేసాడు. ఎప్పుడు ఆయన 1 year అయిపోయింది పార్టీ స్టార్ట్ చేసిన దగ్గర, 2 years అయ్యి ఇప్పుడు 2nd yearలోకి వచ్చిండు. ఆయన మొన్న ఆయన గుర్తింపు వచ్చింది, మాకు 6 నెలల గుర్తింపు వచ్చింది. ఆయనకు ఒక సింబల్ వచ్చింది, మాకు సింబల్ వచ్చింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మేము పొత్తు పెట్టుకోబోతున్నాం. ఉత్తరప్రదేశ్లో మా పార్టీ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్తో 50 సీట్ల ఒప్పందం, రాజ్యసభ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆయన మా సార్ రాజ్యసభ, మా జాతీయ అధ్యక్షుడు ఈయన రాజ్యసభ మెంబర్ అవుతుండు. ఓకే, పార్టీ పెట్టి మొన్ననే కదా 50 సీట్లతో. మొన్న మేము తమిళనాడు ఎన్నికలలో శశికళతో పొత్తు పెట్టుకుని 6 సీట్లు పోటీ చేస్తున్నాం. అక్కడ మేము 6 సీట్లకు పోటీ చేసినాం. ఒక సీట్కి వెళ్తామని అనుకుంటున్నాం. మేము మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకున్నాం. అక్కడ మమతా బెనర్జీతో అక్కడ కూడా 6 సీట్లకు పోటీ చేస్తున్నాం. ఆడ మేము ఒక సీట్ గెలిచినా సంతోషమే. ఉత్తరప్రదేశ్లో అయితే 80% గెలుస్తాం. రేపు తెలంగాణలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పొత్తు పెట్టుకుంటాం. మా జాతీయ అధ్యక్షుడు రాబోతున్నాడు త్వరలోనే. ఇద్దట్లో ఎవరినో ఒకరిని కలుస్తాం. మేము ఇద్దరు కలిసినా పర్లేదు, మాకు ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తా అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం. ఇక్కడ ఇంకో అంశం, ఇవాళ దేశం మొత్తం మాట్లాడారు, మమతా బెనర్జీ గురించి మాట్లాడారు, కాంగ్రెస్ అన్నారు, బీజేపీ అన్నారు, రాష్ట్రంలోకి వచ్చేసరికి బీఆర్ఎస్ అన్నారు, కాంగ్రెస్ అన్నారు. మరి మొన్న పార్టీ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవితమ్మ గుర్తు రావట్లేదా మీకు? మాకు గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు అంటే ఆమెకు అసలు పార్టీ రికగ్నేషన్ ఉండదా ఊడుతుందా తెలియదు. అదే ఒకవేళ భవిష్యత్తులో వచ్చినా ఎందుకంటే ఆల్రెడీ గుర్తింపున్న పార్టీలు ఉన్నాయి కదా. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గుర్తింపు 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీతో పోవాలా లేకపోతే కొత్తగా వచ్చిన పార్టీ దిక్కు దివాన్ లేని పార్టీ పోవాలా? ఇప్పుడు మేము ఎప్పుడైనా కూడా మాకు కొన్ని రిజల్ట్ వస్తాయని పోతాం కానీ ఆ దిక్కు దివాన్ ఆమెకే రేపు ఒక సీట్ వస్తుందా గెలవదా అని మాట అంటారు సార్. రేపు అమ్మ ప్రభుత్వం రాబోతుందని చెప్తున్నారు, టీఆర్ఎస్ అంటే రాష్ట్రంలో ఉంటుందని చెప్తున్నారు, అసలు అధికారంలోకి రాదు. ఆమె ఒక సీట్ గెలితే బాగా ఎక్కువ ఇక్కడ. ఎందుకంటానంటే ఇప్పుడు ఎంతైనా తండ్రి అవునా? ఇప్పుడు ఒక తండ్రిని ఎట్లా ఒక మరమనిషి అని, ఇప్పుడు మొత్తం ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలలో ఈమె కూడా భాగస్వామ్యం, 1000 కోట్ల 100 కోట్ల అన్న ఇతర ఈమె ఎంపీగా ఉన్నది భాగస్వామ్యమే, ఎమ్మెల్యేగా ఉన్నది భాగస్వామ్యమే. ఈమె చాలా వ్యాపారాలు చేసి ఎక్కడ దుబాయ్లో బూర్జు ఖలీఫాలో బంగ్లా కొంటది. ఈమె పైసలు లేకపోతే ఇలా ఎంత ఖర్చు పెట్టింది అనుకుంటున్నావు? హోర్డింగ్స్ అవన్నీ ఎక్కడి డబ్బులు, అంత దోపిడీ చేసిన సొమ్ము. ఆ దోపిడీ అంతా ఎప్పుడు చేసింది? 10 ఏళ్ళ ప్రభుత్వంలో చేసింది. సో ఇంత దోపిడీ చేసి నువ్వు ఆఫ్టర్ ఆల్ మామూలుగా ఏంటిది బ్యూటీ పార్లర్లు నడుపుకునేదానివి నువ్వు. నీకు ఇంత 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చినాయి? ఇంత దోపిడీ చేసిన నీతోని పొత్తు పెట్టుకోవడం కంటే నువ్వు అనవసరంగా ఇప్పుడు తెన్నింటి వాసాలకి వెళ్తున్నావు. నీ తండ్రి దగ్గర లబ్ధి పొందినావు, తండ్రితో డెవలప్ అయినావు. ఇలా తండ్రినే మన మనిషి లఫంగి లుంగ లుచ్చా అది ఇది అంటున్నావు. నీ కథం అయిపోయింది, నీ ఎరా నేను స్టార్ట్ అవుతున్నా అని చెప్పేసి తమిళనాడులో జయలలిత అమ్మతో పోల్చుకుంటాను నేను. అసలు జయలలిత ఎక్కడ, ఈమె ఎక్కడ? జయలలిత ప్రభుత్వం ఎన్నిసార్లు వచ్చింది? ఆమె ఎంత కష్టపడ్డది?
ఈమె నిండగాక మొన్న స్టార్ట్ కాలేదు, నేను జయలలితతో అంటే ఏది అసలు అర్థం పర్థం ఉండాలి కదా జయలలితతో పోల్చుకోవాలంటే. ఇప్పుడు ఏదైనా చాలా ఓవర్ యాక్షన్ చేయదు. నేనేమంటానంటే నీ పార్టీకే గుర్తింపు లేదు, నీ పార్టీకి ఇంతవరకు స్టేట్ గుర్తింపు లేదు, రాష్ట్రంలో లేదు గుర్తింపు, నీకు కేంద్రంలో లేదు గుర్తింపు. అరే వస్తుంది సార్, నిన్న మొన్ననే అదే కదా రానియండి, వచ్చినాక చూద్దాము. పార్టీ పెడితే ఆమె రేపు కాదు అధికారంలోకి ఆమె వస్తుంటది. కాదు ఆమె రాష్ట్రంలో వచ్చి ఒక్కసారి అధికారంలో వాళ్ళ నాయలేక 2 సార్లు అధికారంలోకి వచ్చి చూపెట్టమన్నాడు. అప్పుడు ఆమె దమ్మేందో. నేనేమంటానంటే వాళ్ళ డాడీ తెలంగాణ ఉద్యమకారుడు అండి. మనం ఎంత అనుకున్నా కాదన్నా ఆయన తెలంగాణ సాధకుడు. అవునా? తెలంగాణ సరే, సాధకుడు. ఇక్కడ ఇంకో మాట అంటే ఇది ఎందుకో గుర్తొచ్చింది అంటే మీరు ఇంతకుముందు ఒక సభలో ప్రెస్ క్లబ్ లోనే మాట్లాడుతూ కేసీఆర్ మీద పొగడతలేదు, అంత పెద్దగా పొగడారు మీరు. ఎందుకు పొగుడుతున్నారు అంతగా కేసీఆర్ గారిని? కేసీఆర్ గారిని పోవడానికి కారణం ఒకటి, మేము పొత్తు పెట్టుకోవాలనుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా ఆయన నిజంగానే కొన్ని చేసిండు, చేయని వాటిని పోతలేదు. అప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిండు 125. భారతదేశ ప్రపంచ చరిత్రలో ఎవరైనా 125 అడుగుల విగ్రహం పెట్టిండ్రా? చెప్పింది మీరే, భారతదేశంలో అయినా పెట్టిండ్రా? ఆయన పెట్టిండు నంబర్ 1. మరి దాన్ని పోడద్దు అంబేద్కరిస్ట్గా? ఈయన సొంత వీళ్ళ తాత విగ్రహం పెట్టిండు. వీళ్ళ తాత విగ్రహం 125 విగ్రహం పెట్టినప్పుడు ఈ వీళ్ళ పార్టీ అంబేద్కర్ పార్టీ, ఇది అంబేద్కర్ స్థాపించిన పార్టీ. మాకు మేము పొగడాలా వద్దా, మేము తిట్టాలా? అది కాబట్టి ఇట్లాంటి దళిత బంధు ఉంది. దళిత బంధు అనేది భారతదేశంలో ఎవడు పెట్టలేదు. ఎవడు పెట్టలేదు, ఆయన పెట్టిండు. 10 లక్షలు వితౌట్ బ్యాంక్ గ్యారంటీ. ₹1,00,000 ఇవ్వడానికి దళితులు వస్తాను ఇవ్వాలి బ్యాంక్ వాడు. 10 లక్షలు బ్యాంక్తో సంబంధం లేకుండా ఇచ్చాడు, మరి వేల మందికి ఇచ్చాడు. అది ఒక ఇట్లాంటి కొన్ని మంచి మంచి పనులు చేశాడు. కాబట్టి ఆ విషయంలో నేను ఆయనను పొగడంతో పాటు రేపు పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి మేము ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ ఈయన కావాలని మళ్ళీ గాంధీ మాకు మోసం చేసిన గాంధీ విగ్రహాన్ని పెట్టబోతుండు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరు మీద. అంటే ఏంది అర్థం అంటే అంబేద్కర్ పోటీగా అంబేద్కర్ తెలంగాణ రాష్ట్రము అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దాంట్లో ఆర్టికల్ 3 వచ్చింది. ఆయన కృతజ్ఞతగా ఆయన పెట్టిండు. ఎవరు? కేసీఆర్. అది కూడా ఒక్క ఇల్లు గుల్చ కూడా పెట్టిండు. నువ్వు ఇంత 1,00,000 ఇల్లు గుల్చుకొని గాంధీ విగ్రహం పెడతానంటాను. ఎవరి కోసం? గాంధీ మనోడే వద్దంటాడు, గాంధీ విగ్రహం వద్దని. ఆ పేదోళ్ళు ఇల్లు కూల్చొద్దని, మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కూల్చొద్దని. మరి వాళ్ళందరూ ఇల్లు కూర్చుకుంటా నువ్వు గాంధీ విగ్రహం పెట్టడానికి ఎవరి కోసం? నీ వ్యాపార ప్రయోజనం కోసం. సో కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో మనకు దాపరించాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పరిపాలనను అంతం చేయాలంటే ఇవాళ అంబేద్కరిస్టులుగా మేము మా విగ్రహాన్ని పెట్టిన ఆయనకు మీకు రుణపడి ఉండాలి. ఖచ్చితంగా కేసీఆర్ రానున్న రోజుల్లో కేసీఆర్ అధికారం వస్తే అధికారంలో మేము భాగస్వామ్యం కావాలి. ఇవాళ గత 12 సంవత్సరాలుగా ఇదే తెలంగాణను సర్వనాశనం చేసిందని చెప్పేసి ఈ తెలంగాణ వాదులంతా కలిసి కేసీఆర్ ని ఓడగొట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలన తెచ్చుకున్నారు. మీరేమో మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని చెప్పేసి మీరు కోరుతున్నారు. అంటే మీరు కేసీఆర్కి అమ్ముడు పోలేదా? 100కు 200% నేను అమ్ముడుపోయే క్యారెక్టర్ కాదు. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కసారి ఆయన మెట్లు కూడా ఎక్కలేదు. ఆయన మెట్లు ఎట్లుంటుందో తెలియదు, అసెంబ్లీ మెట్లు కూడా తెలియదు. 10 ఏళ్ళు ఆయన మరి ముఖ్యమంత్రిగా. ఒకవేళ అమ్ముడు పోయేటోని అయితే నాకు కేసీఆర్ ఎప్పుడో ఎంపీ టికెట్ ఇస్తాను, ఎప్పుడో పెట్టండి. నేను ఇవాళ పార్టీ పెట్టుకొని అలయన్స్ లో పోతా అంటాను తప్ప ఆయనకు అమ్ముడు పోతాను లేదు. ఇప్పుడు పొత్తు పెట్టుకుని కాన్షియరం పార్టీ పెట్టిండు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. తప్పేముంది? నేను కూడా పార్టీ పెట్టుకున్నాం. మేము కూడా మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పోతాం తప్ప మేము బానిసత్వం చేయడానికో అమ్ముడు పోవడానికో కాదు. మేము అట్లా చేసిన వాళ్ళని పొలిటికల్ పార్టీ పెట్టుకుంటాం. మేము కుల సంఘాలు పెట్టుకుని తిరుగుతాం. కుల సంఘాలలో లేదా దళిత క్రైస్తవ సంఘం అనే పేరు మీద దాని పేరు మీద సంఘాల పేరు తిరుగుతాం. మేము పొలిటికల్ పార్టీని పెట్టుకుంటాం. ఆ పొలిటికల్ పార్టీ పెట్టుకుంటాడు పోయి అమ్ముడు కూడా ఉండదు. పొలిటికల్ పార్టీ బార్గెనింగ్ చేసుకోవాలి. నువ్వెంత నేనెంత, నీ 100 సీట్లు వెళ్ళా నేను 10 సీట్లు పోటీ చేస్తా, నా కెపాసిటీ ఇంతే, నువ్వు 100 సీట్లు పోటీ చేయి అంతే తప్ప ఇలా పొలిటికల్ పార్టీలలో అమ్ముడు ఓడాలి ఉంటాయి పెద్దగా. కాబట్టి బార్గెనింగ్ ఉంటుంది, పొత్తులు అవకాశాలు ఎత్తులు ఉంటాయి తప్ప అమ్ముడు ఓడాలి ఉంటాయి పొలిటికల్ పార్టీలలో. ఫైనల్ గా ఏం చూసి ఆర్పీఐ పార్టీకి టికెట్లు ఇవ్వాలి? పక్క పార్టీ వాళ్ళు ఏముంది ఆర్పీఐ దగ్గర, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి? అంబేద్కరే ఉన్నాడు. అంబేద్కర్ అన్ని పార్టీలలో ఉన్నాడు కదా, ఆర్పీఐలోనే లేడు కదా. ఆర్పీఐ ఉన్నాడు, ఎందుకంటే అంబేద్కర్ స్థాపించింది ఆర్పీఐ పార్టీ, మిగతా పార్టీలు కాదు. అన్ని పార్టీలలో లేడు అంబేద్కర్. ఆర్పీఐ ఆయన స్వయంగా స్థాపించిన పార్టీ. ఆయన స్వయం మనోడేనా, రెండో మనోడు. మొదటి మనోడు ప్రకాష్ అంబేద్కర్, రెండో మనోడు. సో కాబట్టి వీళ్ళని చూడాలి, వీళ్ళ త్యాగాలను చూడాలి. నన్ను కాదు చూడాల్సింది. తెలంగాణ ఉద్యమకారుడిగా కోదండరాంకి ఏం చూసి ఇచ్చిండు ఎమ్మెల్సీ? నేను కోదండరాం కంటే తక్కువ చదివినా, లేకపోతే నేను తక్కువ ఉద్యమం చేసినా? కోదండరాం కంటే నేనేం తక్కువ ఉద్యమం చేసిన? కోదండరాం సార్ రాజకీయ నాయకులందరూ ఏకం చేసిండండి. అగ్రవర్ణాలు, వాళ్ళంతా అగ్రవర్ణాలు కాబట్టి ఇవాళ కోదండరాం రెడ్డికి ఆ పేరు ఉంది. ఆయన రెడ్డి కాబట్టి ఆ అవకాశం ఉంది. నేను మాదిగుంది కాబట్టి నాకు అవకాశం లేదు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కంటే మేము ఉస్మానియాలో అద్భుతంగా పోరాటం చేసినాం. మేము అసలు తెలంగాణ తెచ్చింది మేము ఉస్మానియా విద్యార్థులు, కోదండరాం కాదు.
కోదండరామ్ గారిని కేసీఆర్ రాజకీయం చేసి కాదు, తెచ్చింది మేము. కాబట్టి మేము తెచ్చినప్పుడు మాకు అవకాశాలు ఇవ్వాలా లేదా? కోదండరామ్ ఎమ్మెల్సీ అయితే నాకేద్దా, నేను ఎమ్మెల్సీ కావద్దా, నేను మంత్రి కావద్దా, లేకపోతే నేనే కావద్దా? ఖచ్చితంగా కావడానికి ఈ పార్టీ పెట్టింది. నేను 12 సంవత్సరాలు ఉద్యోగం ఎందుకు మానేసినాడు? కోదండరామ్ ఏమన్నా ఉద్యోగం మానేసి ఉద్యోగంలోకి వచ్చిండా? ఉద్యోగం రిటైర్మెంట్ తర్వాత వచ్చిండు ఆయన. అర్థమైందా? నేను ఉద్యోగం 12 ఏళ్ళ ఉద్యోగం మానేసిన, రాజీనామా చేసిన, 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన. కోదండరామ్ ఏమన్నా అట్లా త్యాగం చేసిండా? మరి కోదండరామ్ రెడ్డోడు కాబట్టి, ఇలా రేవంత్ రెడ్డోడు కాబట్టి ఆయన పదవులు ఇచ్చుకుంటూ వస్తుండు. అదే రేవంత్ రెడ్డి వాడు నాకెందుకు ఇస్తలేడు? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, లేకపోతే రామచంద్రరావు కానీ ఇట్లాంటి అగ్రవర్ణాలని అయ్యా బిచ్చి హూజుర్ అనని నేను అంబేద్కర్ ఆత్మగౌరవ ఉద్యమకారుని. నేను కూడా ఖచ్చితంగా నా వాటా ఏందో నాకు కావాలని అడుగుతా. రాజకీయంగా నేను బార్గెనింగ్ చేస్తా. రేపు ఇయ్యలేదని కూడా కొడతా. నాకు 1% ఓట్ బ్యాంక్ వచ్చినా చాలు. మొత్తం గెలుస్తానన్న పార్టీ ఓడిపోతానన్న పార్టీ గెలుస్తుంది. నా వల్లనే జరుగుతుంది. అది నా వల్లనే జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో గాలి వినోద్ జీ హుజూర్ అని అనంత కాలం ఆయనకు పదవి రాదు. 100% జీ హుజూర్ గాలి వినోద్ కుమార్ అన్నాడు. ఎందుకన్నాడంటే ప్రొఫెసర్ పదవి కంటే వాళ్ళు ఇచ్చే పదవి పిచ్చే కాదు, నాకు గొప్ప పదవి వదులుకున్నప్పుడు జీ హుజూర్ అయ్యి పోయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను అంబేద్కరిస్టును. నేను ఏదో మనవాదినో లేకపోతే ఇంకా కులవాదినో కాదు. నేను కుల నిర్మూలనవాదిని, అంబేద్కర్ వాదిని, ఆత్మగౌరవంతో ఉన్నవాదిని. అయ్యా జీ హుజూర్ అని అంటే ఇప్పటివరకు కేసీఆర్ నన్ను మంత్రి చేసేటోడు, ఎంపీ చేసేటోడు. అయ్యా జీ హుజూర్ అంటే రాజశేఖర రెడ్డి నన్ను పిలిచాడు. ఎప్పుడు వర్ధన్న పెట్టే టికెట్ రిజర్వ్ అయింది 2009లో. రా వినోద్ నువ్వు వచ్చేసి మా పార్టీలో జైలుగా అప్పుడు మీ పార్టీ పెట్టుకున్నాం, మా ఏపీబీఎస్ పైన. మీ పార్టీని విలీనం చేయంటే చేయలే. మేము చేసి ఉంటే నేను ఎప్పుడో మినిస్టర్ అయ్యాను. నాకు డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి, నీకు ఎమ్మెల్యే చేస్తా, మినిస్టర్ చేస్తా రావా అన్నాడు. నేను పోలే. పోయేటోని అయితే మరి అప్పుడే కదా మేము మినిస్టర్ అయ్యేటోండిగా. జీ హుజూర్ అంటే మినిస్టర్ అయ్యేటోండి కాలేదు. కేసీఆర్ దగ్గర జీ హుజూర్ అంటే ఎంపీ అయ్యేటోండి కాలేదు. ఈవెన్ 2015లో నాకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తా అని. ఓడిపోయే పార్టీ అని తెలిసినా కూడా నేను పోవాలనుకుంటే పోయేటోని కదా. కానీ నేను జీ హుజూర్ అనలే. అన్న సొంత పార్టీ కాబట్టి అలయన్స్ అడుగుతున్నా నేను. అరే నేను 1-2%, 3% ఓట్ బ్యాంక్ చీలుస్తారా భయ్? ఒకవేళ మీరు ఇస్తే సంతోషం, మీతో పంచుకుంటా. లేదంటే మీ ప్రభుత్వం రాదు.